నాకు జరిగిన అన్యాయం వల్ల, లేకపోతే నాకు అన్యాయం జరిగిందనో నేను ఎవరి మీద ఒకడు పడి ఏడలేదు, ఒకరు మోసేతులు నీళ్ళు తాగలేదు. కష్టపడి పని చేయడమే నా లక్ష్యం. ప్రతి వాళ్ళు అలా ఆలోచిస్తారు, దొరికితే తీసుకుందామని. చేజాడింపులు, పక్కలేయడం, బోకర పనులు చేయడం, సాడీలు చెప్పడాలు అండి. ఇలాగా అబద్ధాలు ఆడితేనో బతుకుతాం కాదు. ముక్కు సూటుగా పోయేవాళ్ళు అంటేనే నాకు ఇష్టం. మనం అడిగి లేదనిపించుకోకూడదు. బంధువులనైనా, మిత్రులైనా, స్నేహితులనైనా, ఫ్యామిలీ మెంబర్స్, బ్లడ్ సర్క్యులేట్స్ అయినా లేదు అంటే అది ఇంకా జీవితంలో నీకు దొరకదు దొరకదు దొరకదు. అది నీ ప్రయత్నం అంటే ఏంటి? నువ్వు కష్టపడినప్పుడు 10 రూపాయలు వెనక ముందు దాచుకుని ఆలోచన నీలో ఉండాలి. అర్థమైందా? నాకు ఒక అన్యాయం జరిగిందని స్టేటస్లో పెడతలా, అలాగని చెప్పేసి నేను ఒకరికి అన్యాయం చేశానని చెప్పి స్టేటస్లో పెడతలేదు. అర్థమైందా? మనసులో అలా భావాల గురించి